మెగా ఫిల్మ్ నుంచి సినీ రంగంలో అడుగుపెట్టింది నిహారిక కొనిదెల. నాగబాబు కుమార్తెగా అందరి దృష్టి ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ముందుగా షార్ట్ ఫిల్మ్స్ తో తన టాలెంట్ నిరూపించింది. ముద్దుపప్పు, ఆవకాయ సహా పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. తర్వాత బుల్లితెరపై సైతం యాంకర్ గా సత్తా చాటింది. ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి ఒక్క మనసు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందగలిగింది. తర్వాత తమిళంతో పాటు తెలుగు సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. హీరోయిన్ గా ఆశించినంత ఫలితం మాత్రం అందుకోలేకపోవడంతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే సంస్థ స్థాపించి వెబ్ సిరీస్, సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేసింది. డెడ్ లైన్, కమిటీ కుర్రోలు వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించింది. కమిటీ కుర్రోలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు ఆమెకి బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు కూడా దక్కేసింది. ప్రస్తుతం నిహారిక తన రెండో సినిమా ప్రొడక్షన్స్ నెంబర్ 2 పై దృష్టి సారిస్తోంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా దానికి మానసా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశల్లో ఉంది. అయితే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ అంబటి భార్గవ్ తో కలిసి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది నిహారిక. ఇది కొత్త తరహా ప్రయోగమని, ఇందుకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడించబోతున్నట్టుగా తెలిపింది. ఈ ప్రాజెక్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన వెబ్ సిరీస్ కావచ్చని తెలుస్తోంది. తెలుగు డిజిటల్ కంటెంట్ కి గ్లోబల్ టచ్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇది రూపొందించబోతున్నట్టుగా సమాచారం. ఇక నిహారిక వ్యక్తిగత విషయానికొస్తే జీవితంలో ఎదురైన విభేదాల కారణంగా పెళ్లికి ముగింపు పలికింది. విడాకుల అనంతరం నిర్మాతగా మాత్రమే కాకుండా నటిగా కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోస్ పంచుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ఆమె చీరకట్టులో పెళ్లి కూతురు లుక్ లో షేర్ చేసిన ఫోటోస్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి.